నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నించిన లా స్టూడెంట్ షర్మిష్ఠా పనోలి అరెస్టు వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కోల్కతా పోలీసులు షర్మిష్ఠాను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఆమెను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా డిమాండ్ చేసింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని భారత బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా కూడా డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ షర్మిష్ఠా పనోలికి మద్దతుగా నిలబడుతున్నట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా రాజకీయ లాభం కోసం టీఎంసీ చట్టాన్ని సెలెక్టివ్గా అమలు చేస్తోందని ఆరోపించారు. కేవలం 22 ఏళ్ల షర్మిష్ఠా పనోలిని అరెస్టు చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. ఆమె ఇప్పటికే మే 15న వీడియో తొలగించి బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు అని మాల్వియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ సూర్యప్రకాష్ ఖత్రి మాట్లాడుతూ లా చదువుతున్న విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. షర్మిష్ఠా చేసిన పోస్టు వల్ల కొందరికి బాధ కలిగినప్పటికీ ఆమె వెంటనే దాన్ని డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పారని, అయినా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని సూర్యప్రకాష్ స్పష్టంగా చెప్పారు. పశ్చిమ బెంగాల్లో మితిమీరిన రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఇది ఉదాహరణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న పోలీసులు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఖత్రి ప్రశ్నించారు. షర్మిష్ఠా అరెస్టును ఖండిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్లో పోస్టులు పెట్టారు. కోల్కతా పోలీసుల చర్య భారత్లోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ కూడా ఎక్స్లో పోస్టు పెట్టారు. షర్మిష్ఠాకు సాయం చేయాలని ప్రధాని మోదీని ఆయన కోరారు. తాజాగా ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా షర్మిష్ఠా విడుదలకు డిమాండ్ చేసింది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న షర్మిష్ఠా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో తన పోస్టులు, రీల్స్ను తొలగించి ఆమె క్షమాపణలు కోరారు. అయినా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే షర్మిష్ఠా పనోలికి కోల్కతా హైకోర్టు నుండి ఉపశమనం లభించలేదు. మంగళవారం కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎవరైనా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదని తెలియజేసింది. పనోలి చెప్పిన విషయాలు జనాభాలోని ఒక వర్గం మనోభావాలను దెబ్బతీశాయని హైకోర్టు పేర్కొంది. పనోలి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలో ఆపరేషన్ సింధూర్ దృష్ట్యా ఆమె ప్రజల మతపరమైన గుర్తింపును లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ వీడియో వివాదాస్పదంగా మారడంతో ఆమె క్షమాపణలు చెప్పి వీడియోను తొలగించింది. అయినప్పటికీ న్యాయస్థానంలో ఆమెకు ఇంకా బెయిల్ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో షర్మిష్ఠాను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో మతోన్మాద వ్యాఖ్యలు చేసిన ఎందరో పొలిటీషియన్స్, స్టాండప్ కమీడియన్స్, సెలబ్రిటీలు కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించకుండా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాయి. అలాంటప్పుడు క్షమాపణలు కోరిన షర్మిష్ఠాను న్యాయస్థానం కనికరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.